నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పోలీసులు పనిచేస్తారని గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ రమణ కుమార్. నిమ్మ మార్కెట్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. గూడూరు 2వ పట్టణ పరిధిలో బాలాజీ నిమ్మ మార్కెట్ లో నూతనంగా నిర్మించిన ముఠా కార్మికుల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సైదాపురం మండలం ఇసుకపల్లి రామాలయంలో చోరీ, అమ్మవారి మంగళసూత్రాలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు. సంఘటనా స్థలిని పరిశీలించిన ఎస్ఐ విజయ్ కుమార్, క్లూస్ టీం సిబ్బంది. వైభవంగా గ్రామ దేవత సుందరమ్మ జాతర మహోత్సవం. చిల్లకూరు దళితవాడలో కొలువైన శ్రీ సుందరమ్మ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, పొంగళ్ల కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న భక్తులు. శాంతి భద్రతలు పరిరక్షించేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తూ ఉంటారని, బేసిక్ పోలింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని డీఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పోలీసు సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని పలువురు సీఐలు, ఎస్ఐలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో నూతన డీఎస్పీగా రమణ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా నుండి ఆయన బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీని సీఐలు, ఎస్ఐలు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రకాశం, గుంటూరు జిల్లాలో పనిచేశానని, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇదే మొదటి పోస్టింగ్ అని తెలిపారు. బేసిక్, విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేర నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. నా పేరు వివి రమణ కుమార్. నేను 1991 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గుంటూరు రేంజ్. నేను సబ్ ఇన్స్పెక్టర్ గా, అదేవిధంగా ఇన్స్పెక్టర్ గా నా సర్వీస్ అంతా కూడా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో చేశాను. ఈ పాత నెల్లూరు జిల్లాలో కోసం ఇదే మొదటిసారి. నేను 2014లో డిఎస్పీగా ప్రమోషన్ పొందాను. అప్పటి నుంచి వివిధ లూపులు చేశాను. అదేవిధంగా లాండ్ ఆర్డర్ వచ్చాక రాజమండ్రి చేశాను. అదేవిధంగా గుంటూరు వెస్ట్ కార్డ్ చేశాను కొన్నాను. తర్వాత గుంటూరు ట్రాఫిక్ డిఎస్పీ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ సిఐడి చేస్తా. సిఐడి నుంచి బదిలీ మీద ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే పోలీసింగ్ అనేది, ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అనే దానికి నేను బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. బేసిక్ పోలీసింగ్ అంటే ఓల్డెన్ డేస్ దానికి బాగా ప్రియారిటీ ఉండేది. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో చాలా మంది వచ్చే కొత్త ఆఫీసర్లు ఏంటంటే బేసిక్ పోలీసింగ్ గురించి మర్చిపోయారు. మళ్ళీ అందరిని ఒకసారి తట్టి లేపి బేసిక్ పోలీసింగ్ వాట్ ఇస్ వాట్ దాని గురించి ఎక్కువ. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్. విజిబుల్ పోలీసింగ్ అంటే రోడ్ల మీద ఎక్కువగా యూనిఫామ్ తో ఆఫీసర్లో స్టాఫ్ అంతా కనిపించాలి. ఏంటంటే పోలీస్ యూనిఫామ్ తో రోడ్డు మీద కనిపిస్తే మన యొక్క ప్రజెన్స్ వలన చాలా నేరాలు కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా సమాజంలో జరిగే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రూపం అవుతాయి. ఈ క్రైమ్ ముఖ్యంగా దొంగతనాలు కానీ, లేదా ఈవ్ టీజింగ్ కానీ, లేదా మహిళలపై నేరాలు కానీ, ఇంకేమన్నా గొడవలు ఉంటే అలాంటివి కానీ పూర్తిగా రూపమవుతాము. అదే మా పై ఆఫీసుల ఉత్తర్వుల మేరకు అప్పుడు ఏంటంటే టైం టు టైం మేము రిఫ్రెష్ అవుతూ కూడా మంచి పోలీసింగ్ అందిస్తాం గూడూరు సబ్ డివిజన్ ప్రజలకి. అదేవిధంగా గవర్నమెంట్కి మా యొక్క చర్యల వలన గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేట్టు చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ముఠా కార్మికుల సహకారంతోనే నేడు ఈ స్థాయిలో ఉన్నామని, నిమ్మ మార్కెట్ కు ప్రభుత్వం ద్వారా సాయం అందించేందుకు ముందు ఉంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న బాలాజీ నిమ్మ మార్కెట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ముఠా కార్మికుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న బాలాజీ నిమ్మ మార్కెట్ లో నూతనంగా నిర్మించిన ముఠా కార్మికుల భవనాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. మార్కెట్ యూనియన్ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ముఠా కార్మికులు నేను పురపాలక సంఘం చైర్మన్ గా పోటీ చేసినప్పటి నుండి నాకు వెన్నుదన్నుగా ఉన్నారని తెలిపారు. నిమ్మ మార్కెట్ ఏర్పాటుకు మా వంతు సహకారం అందించామని గుర్తు చేశారు. కార్మికుల కోసం విశ్రాంతి భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని,
అలాగే ప్రభుత్వం ద్వారా నిమ్మ మార్కెట్ కు ఎటువంటి సాయం కావాలని అందిస్తామని ఆయన వివరించారు. నేను గతంలో కాలేజీలో చదువుతున్నప్పుడు చీమ చిటుకన్నా ఈ కట్లో వాళ్ళందరూ నాకు గుర్తించేవాళ్ళు తగాదాలకి. నాకు గుర్తించడం తగాదాలు ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా తగాదాలు ఉన్నాయి. మాకందరూ కూడా ఎప్పుడు ఏం జరిగినా కానీ వచ్చి నిలబడిపోయేవాళ్ళు. మా అబ్బాయి సునీల్ కుమార్ మా పిల్లడు, మేము ఒప్పుకునే సమస్య లేదని చెప్పి. ఎందుకంటే ముందుగా అసలు రాజకీయాల్లో నేను వచ్చేదానికి కారణం మా వాళ్ళే, మా కట్టోళ్ళే. ఎక్కడ ఇబ్బందులు పెట్టకుండా పెద్దలు సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళతో మాట్లాడి, గతంలో నిజమే పెద్దమేశ్రీ ఉన్నప్పుడు అదే పరిస్థితి. ఆయన మాట అంటే మాట, పని చేస్తాడు చేయడానికి ఎక్కువ వెళ్ళిపోతారు, నాయన అందరూ వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు బాబన్న కొద్దిగా అన్నీ తెలుసు, మంచిగా తెలుసు, చెడా తెలుసు, బాగా ఆదరిస్తారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలు సిద్ధారెడ్డి గారు అంటే నాకు అభిమానం, ప్రత్యేకమైన గౌరవం కూడా. ఎందువల్లంటే ఎవరెట్టున్నా సునీల్ కుమార్ పోటీ చేస్తున్నాడంటే ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా బోల్డ్గా సునీల్ కుమారే, నేను సునీల్ కుమార్కి ఓటేస్తాను, సునీల్ కుమార్ ఓటేయండి. పార్టీ అనేది ఆయనకైతే సంబంధం. నేను కొత్తవాడిని కాదు, నేను వేరే ఊరు నుంచి ఇక్కడ రాలా, సొంత ఊరిని, చిన్నప్పటి నుండి మీతో కలిసిమెలిసి పెరిగినోడిని, మీతో పాటు ఉన్నోడు. కాబట్టి నేను ఎప్పుడు పోయినా నాకున్నటువంటి అభిమానం నా పేరు. ఇంకా మరికొందరు మాట్లాడారు. పట్టేవాళ్ళు కానీ, తర్వాత బండ్లోళ్ళు కానీ, ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఇక్కడంతా కాంట్రాక్ట్ బేసిస్. ఇదిగో ఇంతని కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఇంతని సెటిల్ అనుకుంటాం అందరం కలిపి కూర్చొనేసి. అదేవిధంగా అందరూ 2 సంవత్సరాల నుండి తర్వాత మళ్ళీ వస్తారు. వాళ్ళకి అందరం కూర్చొని అసోసియేషన్లో ఎంతో కొంత పెంచుతూ అవటం జరిగిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మధ్యలో ఎప్పుడు ఇబ్బంది రాలే. ఎప్పుడో ఒకసారి సెలవులు కావాలని ఒక 35 సంవత్సరాల ముందర అడిగారు. అడిగితే తర్వాత ఆదివారం సెలవు కావాలన్నారు. నేను ఆదివారం సెలవు కంటే. ఈ కార్యక్రమంలో సిద్ధారెడ్డి, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయెల్ కుమార్, మీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని టౌన్ హౌస్ పేటలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నూతన కార్యవర్గ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఆయనను నూతన కమిటీ ఘనంగా సత్కరించారు. అనంతరం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్యవయసులంటే తనకెంతో అభిమానమన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కమిటీ చైర్మన్ కోట గురుబ్రహ్మం, గౌరవ అధ్యక్షులు ప్రవీణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి కాదు, తెలుగుదేశం పార్టీకి వారికి చెప్పి నేను మానుకుంటాను. ఆర్య వయసులో దానం చేయాలన్నా, 10 మందికి భోజనం పెట్టాలన్నా, సత్రాలు కట్టించాలన్నా, కళ్యాణ మండపాలు కట్టించాలన్నా, ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక్క ఆర్య వయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అంటే ఆర్య వయసులు అంటే భయపడతారు, వాళ్ళు బెదిరించవచ్చు, వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు అని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి అడ్డపడి వారికి అండగా నిలిచింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గుడి ఎవరు కట్టినా బాగా కట్టారు, దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి. స్వతంత్రం అంటే మాకు తెలియదు, కానీ 2వ స్వతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. అంత ప్రివిలేషన్, పర్టికులర్గా వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు భయం, ఏం జరగద్దు, ఏ షాపులు ఎప్పుడు మూసేస్తారో, ఎవరి పర్మిషన్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారో, ఏ పొల్యూషన్ వాళ్ళు వస్తారో, ఇలా భయం గుప్పిట్లో ఈ రాష్ట్రం అంతా. అందుకనే ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే వ్యాపారస్తులు సక్రమంగా చేయాలి. చిన్న వ్యాపారస్తులు కావచ్చు, మధ్య రకంగా ఉండే వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అవి సక్రమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, దొంగతనాలు తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే
ఉపేక్షించేది లేదని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు హెచ్చరించారు. నాయుడుపేట పరిధిలోని మాలయకోటలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్ లో ఆయన పాల్గొన్నారు. నాయుడుపేట ప్రాంతంలోని మాలయకోటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొని తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పలు వాహనాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన వివరించారు. నాయుడుపేట టౌన్కి ఆనుకుని ఉన్న మలయకోటలో మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నాయుడుపేట డిఎస్పీ గారు, సులూరుపేట సిఐ గారు, మా సబ్ డివిజన్ సిబ్బంది అంతా కూడా ఈ మాలయకోటలో ఆర్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కానీ బైక్స్ అనాథరైజ్డ్గా బైక్స్ పెట్టుకొని దొంగ బైకులు కొనుక్కొని లేకపోతే రికార్డ్స్ లేకుండా పెట్టుకొని ఉంటే వాటన్నిటినీ కూడా మొత్తం కాలనీ అంతా కూడా ఒక చోటకి తీసుకొని వచ్చేసి చెక్ చేయడం జరిగింది. అట్లాంటి అడ్రస్లు లేకుండా ఉన్న కొన్ని బైకుల్ని కూడా ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మేము యాజ్ పర్ లా ప్రకారం తీసుకుంటాము. అట్లానే డిఎస్పీ గారు మేమంతా కూడా ఇక్కడ ఉండే పబ్లిక్కి అవేర్నెస్, క్రైమ్స్, దొంగతనాలు సంబంధించి, తర్వాత సైబర్ ఫ్రాడ్స్, నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజాసేవలో ఉండే ప్రగతి సేవా సంస్థ న్యూస్ ఛానల్ ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ఆయన చేతుల మీదుగా ఛానల్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ లో ప్రగతి న్యూస్ ఛానల్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవ చేస్తున్నారని సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ ను కొనియాడారు. ప్రజలకు ఆహ్లాదకరమైన విందు, వినోదం వంటి కార్యక్రమాలతో ప్రజల ముందుకు రావడం సంతోషకరమని ఆయన వివరించారు. ఇప్పటివరకు కూడా ప్రగతి సేవా సంస్థ రూపంలో మన ముందుకు వచ్చినటువంటి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ప్రగతి ఛానల్ ఎండీగా మీ ముందుకు వస్తున్నారు. మనస్ఫూర్తిగా చంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మంచి మార్గాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఎందువలంటే ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా నియమ నిబంధనలతో ఆ ప్రగతి సేవా సంస్థ నడిపే విషయం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా నిజంగా పూరిస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళకి ఎంచుకొని సహాయం చేసే దాంట్లో ముందంజలో ఉండింది ప్రగతి సేవా సంస్థ. ఈరోజు కూడా ఒక న్యూస్ ఛానల్ పెట్టి ఇంకా డాక్టర్లు రోహిణి, తనుజ తదితరులు మాట్లాడారు. ప్రగతి న్యూస్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థను ఆదరించినట్టే ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా అందరూ ఆదరించాలని కూడా, ఆ ఛానల్ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా, అది మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఎవరైనా కూడా ఏ ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా వాళ్ళు కవర్ చేస్తారు. కాబట్టి ఈ ఛానల్ని అందరూ కూడా ఉపయోగించుకొని వారికి కూడా అందరి ఆదరణ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ పత్రికాముఖంగా ముఖ్యంగా మన చంద్రాన్ గురించి చెప్పాలంటే ఆయన 24 గంటలు ఫుల్ టైం ఈ సేవా సంస్థ గురించే ఆలోచిస్తున్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ సంస్థ గురించి ఆలోచిస్తే ఆయన మాత్రం ఫుల్గా ఈ సంస్థ గురించే చాలా 250 ప్రోగ్రామ్స్ 365 రోజులకి 250 ప్రోగ్రామ్స్ తక్కకుండా ఈ 4 ఏళ్ళు మేము లిస్ట్ తీస్తే, డైరీ తీస్తే 250 పైన ఉంటాయి కానీ లోపలైతే ఉండవు. అంత ఘన విజయాన్ని సాధించిన ఈ ప్రగతి సేవా సంస్థ ఒక కొత్తగా వినూత్నంగా అందరికీ అలరించాలన్న మంచి ఉద్దేశంతో ప్రగతి న్యూస్ ఛానల్ని ఒక టీమును తయారు చేసి దీనికి పెట్టడం జరిగింది. ఇది ఎవరికి కూడా పోటీ తత్వం కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఈ ఒక యూట్యూబ్ ఛానల్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరోమారి మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని గిద్దలూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఇసుకపల్లి గ్రామంలో చోరీ జరిగింది. రామాలయంలోకి దొంగలు జరబడి అమ్మవారి మంగళసూత్రాలతో పాటు హుండీ తీసుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని గిద్దలూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఇసుకపల్లి గ్రామంలో కొలువై ఉన్న రామ మందిరంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఎవరూ లేని సమయాన్ని గుర్తించిన దొంగలు
మందిరంలోకి జొరబడి అమ్మవారి మంగళసూత్రాలు హుండీని తీసుకెళ్లారు. హుండీలో 15,000 రూపాయల వరకు నగదు ఉంటుందని గ్రామస్తుల అంచనా. చోరీ విషయాన్ని సైదాపురం పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బందితో పాటు క్లూస్ టీం ఇసుకపల్లి గ్రామానికి చేరుకుని మందిరంలో పరిశీలించారు. చోరీ జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. నాయుడుపేట కేంద్రంగా ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. నాయుడుపేట ప్రాంతం నుండి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గంజాయి ప్యాకెట్లు అక్రమంగా విక్రయిస్తున్న 2 నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చిత్తూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు నగరంలోని అటవీ ప్రాంతం బండపల్లికి వెళ్లే మార్గంలో తాలూకా కార్యాలయం వద్ద నివాసం ఉంటున్న మదన్, మనోజ్ అనే 2 వ్యక్తులు మోటార్ సైకిల్లో 3 కిలోల గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. మన ఎస్పీ గారు జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద చాలా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. చాలా వరకు మాకు డ్రైవ్ చేస్తూ డైలీ మానిటర్ చేస్తూ ఉన్నారు వర్క్. అందులో భాగంగా ఈ స్పెషల్ టీమ్స్ ఈరోజు మన సిఐ కొత్తగా వచ్చిన జయరామ్ సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది వచ్చేసి సుమన్, తర్వాత ఈ ఐడి పార్టీకి చెందిన సురేష్, జనార్దను, సుధాకరు, సుదర్శన్, సుల్తాన్ మనంతా కూడా ఈ గంజా మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. అందులో ఈ మదన్ అని, తర్వాత మనోజ్ అని, వీళ్ళిద్దరు కూడా తాలూకా ఆఫీస్ పక్కన ఉంటారు. 2 అన్నదమ్ములు. మన రైల్వే దగ్గర మామూలుగా వాళ్ళు అప్పుడప్పుడు ఈ గంజా అమ్ముతారు, కొద్దిమంది కన్జ్యూమర్స్ అమ్ముతారనే ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళ యొక్క మూమెంట్ని బట్టి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ 2 అన్నదమ్ములు కూడా మోటార్ సైకిల్లో వస్తూ ఉంటే ఆపి చెక్ చేస్తే ఒకరి దగ్గర 2 కిలోలు, ఒకరి దగ్గర 1 కిలో, 3 కిలోల గంజా దొరికింది. వీళ్ళను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అని అడిగినప్పుడు వీళ్ళు ఎవరో ట్రైన్లో వస్తారు, రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ట్రైన్లో వస్తారు, మేము వాటి దగ్గర నుంచి కొని చిల్లరగా మేము ఆ రైల్వే కింద మన కలెక్టరేట్ దగ్గర మన రైల్వే అండర్ బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి మీద కింద కన్జ్యూమర్స్కు అమ్ముతూ ఉంటామని చెప్తా ఉన్నారు. వీళ్ళను మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళకు ఎవరు అమ్ముతున్నారు, వీళ్ళకి ఈ గంజా ఎక్కడి నుండి వస్తుంది అనేది ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ అమ్మిన తర్వాత వీళ్ళు ఎవరికి ఇస్తూ ఉన్నారు, అది ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా ఈ దర్యాప్తులో భాగంగా చేయడం జరుగుతుంది. చిల్లకూరు దళితవాడలో వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ సుందరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా 3వ రోజైన ఆదివారం ఉదయం సుందరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, గ్రామ పొంగళ్లు వైభవంగా జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆనంద నిలయ వర పరిపాలకా శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుందా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పోలీసులు పనిచేస్తారని గూడూరులోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ రమణ కుమార్. నిమ్మ మార్కెట్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. గూడూరు 2వ పట్టణ పరిధిలో బాలాజీ నిమ్మ మార్కెట్ లో నూతనంగా నిర్మించిన ముఠా కార్మికుల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సైదాపురం మండలం ఇసుకపల్లి రామాలయంలో చోరీ, అమ్మవారి మంగళసూత్రాలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు. సంఘటనా స్థలిని పరిశీలించిన ఎస్ఐ విజయ్ కుమార్, క్లూస్ టీం సిబ్బంది. వైభవంగా గ్రామ దేవత సుందరమ్మ జాతర మహోత్సవం. చిల్లకూరు దళితవాడలో కొలువైన శ్రీ సుందరమ్మ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, పొంగళ్ల కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.